అక్కడ ఎడుతుంది సార్ కొంచెం. అది వీళ్ళు టైర్ కాలిపోతుంది ఆడ. डोर दे डोर दे डोर दे ఇట్లా పని జరుగుతా ఇట్లా పొద్దున పోయినా బండ్లు అన్నీ నేను పడుకుని నుంచి వస్తా అంటే ఇక్కడ చూడు వస్తా అంటే వైర్ వచ్చి బస్సు టాప్ తగిలింది. అయితే ఇట్లా పోయినా బస్సు అన్ని సర్వీస్ కూడా చూడు ఇంత సర్వీస్ చూడండి. అయినా పొద్దున పోయినా ఇట్లా వచ్చేది బండి లాగేసింది. ఇట్లా వచ్చేది కరెంట్ వైర్ తగిలి మాకు కొంత షాక్ కొట్టాలి. ఇట్లా వచ్చేసింది బండి అంతే ఆడే తగిలింది వైర్ ఏమో. పొద్దున ఇట్లా సర్వీస్ రోడ్డే ఇదంతా సర్వీస్ రోడ్డే. పొద్దున తోలిన మంది ఇట్లా వచ్చినాము అట్లా వైర్ తగిలింది అంతే. అందరికీ దింపేస్తాం. ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? 15 మంది దింపేసినారు. ఎవరికి ఏం ప్రాబ్లం లే. బస్సు ఆపుదామని మన్ను అన్ని వేసినాను. సో అది ఎండకి ఆపలేకపోయినా బండి మన్నుతో ఇది కాదు. అలా ఫైరింగ్ అని ఫోన్ చేస్తున్నా అలా వాళ్ళు వచ్చాక. ఈరోజు ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న వీరన్నగట్టుపల్లి దగ్గర ఒక 2 గంటల 15 నిమిషాల సమయంలో ఒక ఆర్టీసీ బస్సు కరెంటు వైర్లు తగిలి కాలిపోతున్న సమాచారం రాగా వెంటనే మేము మా యొక్క డీఎస్పీ గారితో పాటు ఇక్కడ రావడం జరిగింది. వెంటనే ఈ యొక్క నేరస్థలాన్ని పరిశీలించగా ఇది ఈ యొక్క రోడ్డు కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళ యొక్క చిన్న నెగ్లిజెన్స్ వలన సరిగ్గా యొక్క మార్కింగ్స్ అంటే ప్రమాదము జరుగు ప్రదేశం నుంచి మార్కింగ్ రిబ్బన్స్ కానీ లేదంటే వేరే ఇతర ఫ్లాగ్స్ రెడ్ ఫ్లాగ్స్ కానీ కట్టకపోవడం వలన మరియు ఈ యొక్క ఆర్టీసీ డ్రైవరు అతను సరిగా తన డ్రైవింగ్లో సరిగా రోడ్డు మార్కింగ్ చూసుకోకపోవడం వలన ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దీనిలో అదృష్టం ఏమంటే ఈ కరెంటు లైన్ తగలగానే లైన్ ట్రిప్ కావడము, ప్యాసింజర్లు తగిన జాగ్రత్తలతో అందరూ ఒకరు తగలకుండా వెంటనే బస్సులు దిగిపోవడము, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా జరగడము ఈ యొక్క ప్రజల యొక్క అదృష్టము. ఈ నెక్స్ట్ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ ఆర్ఎన్బి నేషనల్ హైవే అథారిటీస్ కానీ మన ట్రాన్స్కో ఆఫీసర్లతో కానీ అదేవిధంగా రోడ్డు సంబంధించిన కాంట్రాక్టర్తో కానీ మీటింగ్ పెట్టి నెక్స్ట్ ఫర్దర్ ఇలా జరగకుండా కూడా మేము తగు సూచనలు సలహాలు ఆదేశాలు కూడా ఇస్తామని తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.